భిక్షాటన నిర్మూలనకు జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వం బేడా బుడగజంగం సంఘాలకు కుల సర్టిఫికేట్ జారీ చేయడం లేదని కర్నూలులో బేడా బుడగజంగం సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం బేడా బుడగ సంఘం సమాజానికి కుల ధృవీకరణ పత్రాలు అందిస్తామని వాగ్దానం చేసిందని, వాటిని అమలు చేయాలని వారు ఆందోళన చేశారు. బేడా బుడగ సంఘానికి సంక్షేమ పథకాలు రాక, చదువుకుందామంటే సర్టిఫికేట్లు ఇవ్వక తమ కుటుంబాలు భిక్షాటన చేసి జీవనం సాగిస్తే తమను పట్టించుకోవటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు సర్టిఫికేట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నెంబర్ 58 27/10/2025న భిక్షాటన నిర్మూలనకే జీవో తేవడం జరిగింది. ఈ జీవో వలన ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి బేడబుడ సంఘాల కడుపుకు తీరని అన్యాయం జరుగుతుంది. వారి యొక్క జీవితాలకు బుగ్గిపాలు చేసిన విధంగా వారి యొక్క జీవన విధానం కూడా మనగడు కొనసాగించే విధానంలో లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి బేడబుడ కులంకు న్యాయబద్ధమైన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా గోడు వినిపించుకున్నాం. ప్రభుత్వాలు అసెంబ్లీలో కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది, కానీ కేంద్రంలో చట్టబద్ధ కావడం లేదు. దీనివల్ల మా కుల సర్టిఫికేట్లు ఆంధ్రప్రదేశ్లో బేడబుడ కులంకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వలన విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు అందక, చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేక నిరాక్షరాస్యులుగా నిండిపోవడం వల్లనే పాత వృత్తులైనటువంటి మా ఊళ్ళు బుర్రకథలు చెప్పడం, యాచయానాల ద్వారా వివిధ వేషాలు వేసుకొని జీవనాధారం గడుపుకునే వాళ్ళు. అది టెక్నాలజీ సెల్ ఫోన్లు అయితేనేమి, కంప్యూటర్ వ్యవస్థ రావడం, అదేవిధంగా ఈ యొక్క సెల్ ఫోన్ల విధానము, సినిమాలు ఎక్కువ కావడం వల్ల జానపద కళాకారులకు కళ నైపుణ్యం కనుమరుగైపోయింది. ఇది మీ అందరికీ ప్రజా సమాజం అందరికీ తెలిసిన సత్యం. దానివల్లనే అదేవిధంగా పాదపట్టల వ్యాపారాలు అయితేనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు అయితేనేమి, జీవన విధానం చేసుకుంటూ బిజినెస్ వ్యాపారాలు చేసుకుంటూ జీవించే మావోళ్ళు అవి కూడా కనుమరుగయ్యి పెద్ద పెద్ద మాల్లు ఇది జ్యోతి మాల్ అయితేనేమి, డిమార్ట్లు అయితేనేమి, పెద్ద పెద్ద మాల్లు ఏర్పాటు కావడం వల్ల ఆ యొక్క చిన్న వ్యాపారాలు కూడా కనుమరుగైపోతే ఏ విధంగా జీవించలేని స్థితిలో ఉన్నప్పుడే మా యొక్క కొట్ట గురించి ప్రతి ఒక్క మనిషి, పుట్టిన మనిషి ఏదో ఒక కోణంలో తన యొక్క జీవనం గడుపుకోవాలి, తమ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలోనే మా బుడగజంగ కమ్యూనిటీ వాళ్ళు వివిధ వేషాల ద్వారా వివిధ బుర్రకథలు చెబుతూ, అదేవిధంగా వేషాలు వేసుకొని ఊరు తిరుగుతూ యాచక వృత్తి ద్వారా కాలం గడుపుకుంటూ తమ బతుకుతూ పిల్లల జీవనాన్ని గడుపుకుంటూ వస్తున్న కాలంలో ఈ జీవో 58 రావడం, భిక్షాటన నిర్మూలన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. దీనివల్ల మా యొక్క కోతకే గురి చేయడమే కాకుండా ఈ రోజు సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు రాక, కుల పునాది పేరు చెప్పుకోకుండా, సంక్షేమ పథకాలు లేక విద్యా ఉద్యోగంగా నష్టం జరిగేదే కాకుండా పాత వృత్తి అయినటువంటి మా కుల వృత్తి పరంగా